కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవుని యొక్క మాటలను ధ్యానించుకుందాం. దేవుని వాక్యమును ధ్యానించుకుంటున్నప్పుడు, దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చుతున్నప్పుడు ఆయన యొక్క కృపలు, ఆయన కాపుదలలో మనం ముందుకు సాగాలని ప్రార్థన చేసుకున్నాం. ఆయన యొక్క మాటలను విన్నాం. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునాములు, శుభాలు, వందనములు తెలియజేయుచున్నాను. ఈ సమయంలో కొద్దిగా సమయము దేవుని యొక్క వాక్యమును విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. 18 జాగ్రత్తగా చదువుదాం. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును కాక. ఆమేన్. చాలా జాగ్రత్తగా దేవుడి వాక్యాన్ని అర్థం చేసుకుందాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఏది చేసినా కూడా ప్రతిదీ తన చిత్త ప్రకారమే చేస్తాడు, కానీ వేరే ఆలోచనతోనూ వేరే విధముగా దేవుడు చేయడు. కాబట్టి అపోస్తులైనటువంటి పౌలు గారు ఇక్కడ సంఘముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట సంఘముల గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నారు, మనము శరీరము సంఘమై ఉన్నది అని మాట్లాడుతూ శరీరంలో ఉన్నటువంటి అవయవాల గురించి వివరిస్తూ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మీకు నేను ఇప్పుడు అది చెప్పను, కానీ ఈ యొక్క పాఠంలో నుంచి ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఏమని మాట్లాడుతున్నారంటే, యేసుప్రభు అక్కడ పౌలు గారు బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ ద్వారా, అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అంటే అవయవాలంటే తెలుసుగా, మన యొక్క శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా ప్రతి దానిని అని రాశారు. అక్కడ రాసినప్పుడు మీరు చూసినప్పుడు ప్రతి దానిని అంటే ప్రతిది కూడా ఉండాలని ఎవరు అనుకుంటున్నారు అక్క? దేవుడు అనుకుంటున్నారు. ప్రతిదీ ఉండాలి. ఇది ఎందుకు ఉండాలి, ఇది ఎందుకు ఉండకూడదని మనం అడగకూడదు. ఎందుకు తయారు చేశాడంటే, తను తయారు చేయడానికి దాని మీద ఆయనకు ఒక ఉద్దేశము ఉన్నది. ఎక్కడ ఏది ఉంచాలో, ఎక్కడ ఏది తయారు చేయాలో, ఎక్కడ ఏది దానిని ఏర్పరచాలో అది ఆయనకు తెలుసు. అది ఆయనకు నచ్చింది అంతే. ఇప్పుడు మీ ఇల్లు ఉందనుకోండి, మీ ఇంట్లో అరమరలలో సామాను అలంకరించుకుంటారు. ఇది ఎవరికి నచ్చినట్టు అంటే నీకు నచ్చినట్టు పెట్టుకుంటాం. అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్ ఉంది. ఈ మొబైల్ ఫోన్లో ఈ అప్లికేషన్స్ యొక్క సిస్టమ్, ఆ యొక్క థీమ్స్ అంటారు, అవి ఎలా ఏర్పరచుకుంటారో నీకు నచ్చినట్టు పెట్టుకుంటా. ఎందుకు ఇలా పెట్టావంటే అది నాకు నచ్చింది. అలా ఎందుకు నచ్చిందంటే దానిలో ప్రతి దానికి ఒక్కొక్క పని ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకు మనందరం చూస్తుంటాం కదా, ఇక్కడ ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. ఇక్కడ క్యాషియో అంటే కీబోర్డు, అక్కడ యాంప్లిఫైయరు, తర్వాత మిక్సరు, తర్వాత ప్లస్ బాక్స్, ఇటు వచ్చిన తర్వాత మౌతులు. ఇవన్నీ ఎందుకు ఇక్కడ పెట్టారు? పని బాట లేకుండా ఎవరైనా వచ్చాడు గారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్తారు? అవి మా ఇష్టము, అంతేనా? అవన్నీ ఇన్స్ట్రుమెంట్, అంతేనా? ఏమంటారు చెప్పండి? వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక పని ఉంది.
పని ఉన్నది కాబట్టి తీసుకొచ్చాం, లేకపోతే బరువు పెట్టుకోవడం తీసుకోవాలని అవసరం ఉందా? ప్రతిదానికి ఒక పని ఉన్నది కాబట్టి ఇది ఏమో పాట పాడేటప్పుడు ఇదేం చేయాలి, మంచిగా మ్యూజిక్ ఇస్తుంటది. అదేమో మనం మాట్లాడే మాటను బయటికి ఆ యొక్క బాక్స్ ద్వారా బయటికి తీసుకొస్తుంటది. ఆ పక్కన ఉన్నటువంటిది మన వాయిస్ను క్లారిటీగా చేసి బయటికి ఇస్తుంటది. వీటన్నిటికీ అంటే కరెంటు కావాలంటే ఆ బాక్స్ అంటే ఇవన్నీ ఒకదానికి 10 దానికి ఒక పని ఉన్నది. ఎందుకు ఉన్నదంటే ఆ పని కూడా మన ఇష్టం వచ్చినట్టు మనం కాదు, మనకి నచ్చినట్టుగా మనం ఏర్పాటు చేసుకుంటాం. అదేవిధంగా బైబిల్ గ్రంథం ఏమంటున్నాడంటే దేవుడు అవయవములు అంటే శరీరములో ఉన్నటువంటి అవయవాలు ప్రతి దాన్ని దేనికి నియమించాడంటే ప్రతి దానికి ఒక పని ఉన్నది. పని లేకుండా ఏమీ లేదు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు శరీరంలో ఉన్న ప్రతి దానికి ఏమున్నది, ఒక పని ఉన్నది. ఏది పని చేయకపోయినా ఏమవుద్దక్క, ఏమవుద్దన్నా? ఏది పని చేయకుండా దాన్ని మనం ఏమంటాము, జబ్బు అంటాం, లేకపోతే అనారోగ్యం అంటాం, లేకపోతే మన భాషలో బాగలేదు అంటాం. ఏది పని చేయకపోయినా, ఇప్పుడు కాలు ఉందనుకోండి, కాలు బాగా నడుస్తుంటేనే కరెక్ట్. కొద్దిగా పెనుగు పెట్టింది అనుకోండి, కాలు కొద్దిగా ఎత్తేస్తుంటాం. ఎందుకు ఎత్తేస్తున్నారంటే నొప్పి పట్టింది. ఈ చెయ్యి అనుకోండి, చెయ్యి బాగా నడుస్తుంటేనే ఓకే, చెయ్యి ఏదైనా కొద్దిగా నొప్పి పడితే దాని పని వేరుంటది. కాబట్టి ఈ అవయవాలలో ప్రతి దానికి దేవుడు ఏం చేశాడని చూడండి, ప్రతి దానిని తన చిత్త ప్రకారము ఏర్పరచను, ఉంచను. ఎక్కడుంచాడు? శరీరములో ఉంచాడు. కాబట్టి శరీరంలో మనం కొన్ని వేస్ట్ అని తీసేస్తాం, కొన్ని వేస్ట్ అనుకుంటాం, కొన్ని పనికిరావు అనుకుంటాం. పనికిరాని ఏది లేదు. పనికిరాని ఎందుకు పెడతాడు? పనికిరాని పెడతాడక్క. అసలు పనికిరాని పెట్టాడు దేవుడు, అన్ని పనికొచ్చే పెట్టాడు. ఎప్పుడు పనికొస్తాయంటే దాని టైం వచ్చినప్పుడు అది పనిచేస్తుంది. దానికి ఒక టైం ఉంటుంది. టైం లేనప్పుడు పనిచేస్తుందా? దానికి ఒక టైం ఉంటుంది. ఉదాహరణకు మన యొక్క శరీరంలో ఉపయోగం లేనిది ఏంటంటే ఉపయోగం లేనిది ఏది ఏమైనా ఉందా అక్క? ఏమైనా ఉందో చెప్పండి. ఉపయోగం లేనిది ఏమీ లేదు. అప్పుడప్పుడు కొంతమంది ఉన్నారు అనుకోండి, వీళ్ళ కొన్ని అడ్డంకులు అవుతాయి, కొన్ని అడ్డమైపోతాయి. ఏమవుతుంది? ఉదాహరణకు జుట్లు ఉన్నాయి అనుకోండి, ఈ జుట్టు కొంతమందికి అడ్డమైపోతుంది. అంతే కదమ్మా. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు అనుకోండి, పాపము ప్రార్థన త్వరగా రావాలనుకోండి, ఎంత పొడుగు జుట్టే త్వరగా ఆడాలి, ముడేసుకోవాలి, ఇవన్నీ జడేసుకోవాలి అని కొద్దిగా అడ్డమైపోద్ది. కానీ దానికి తగిన సమయం వచ్చినప్పుడు అటు విలువ తెలుస్తుంది. వాటికి ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు జుట్టు లేదు, ఉంటే బాగుండేది అనిపిస్తుంది. చూడండి, బాగా గమనించి ఆలోచించండి. దేవుడు అవయవాలను ప్రతి దానిని తన చిత్త ప్రకారము ఉంచాడు. ప్రతి దానికి ఒక పని ఉన్నది. ఆ పని ఎప్పుడు ఉంటదంటే ఆ పని తన సమయం వచ్చినప్పుడు చేపిస్తుంటాడు. అందువల్ల మనము దాన్ని తక్కువ చేయడానికి లేదు, ఎక్కువ అనటానికి లేదు. అందుకని 24 వచ్చినప్పుడు ఏమంటాడంటే చూడండి, అక్కడ 24 బాగా వినండి. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కరలేదు. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానితో ఒకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలగచేసి శరీరమును అమర్చి ఉన్నాడు. ఎంత బాగా మాట్లాడాడంటే సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అవసరం లేదంట. అంటే సౌందర్యం అంటే తెలుసు కదా, మన అవయవాలు ఎలాంటి అంట? సుందరములైన. ఎవరికి సుందరములైన? ఆయన కట్టుకున్న ఇల్లు ఇది. మనం కట్టుకుందా? ఏడా కట్టుకున్నాం? ఒక ఉదాహరణకి ఏం లేదు, ఈ చెట్టుకి నీళ్ళు పోతే ఏమైనా తెచ్చుకుంటామా? అంతేగా, చెట్టుకి నీళ్ళు ఏం లేదు. ఈ జుట్టు ఉంది, ఈ జుట్టులో ఈ నల్ల వెంట్రుకలు తెల్లగా మారితే నల్ల చేసుకుంటామన్నా. మన అందరి కోరికలు ఉంటాయి, తెల్లగా వాళ్ళందరికీ నల్లగా ఉండాలి, బాగుండాలి అని ఉంటాయి. కానీ కాదు, ఎందుకంటే ఆయనకు నచ్చినట్టుగా తయారు చేసుకున్నాడు ఈ ఇంటిని. ఈ ఇంటిని ఆయనకు నచ్చినట్టుగా తయారు చేసుకున్నప్పుడు ఎక్కడ దేనికి ఇలువ ఇవ్వాలి అక్కడే ఇచ్చాడు. అందుకని ఏమన్నాడంటే ఇక్కడ మనకు రాసినప్పుడు అక్కడ చూసినప్పుడు సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అవసరం లేదు. ఇప్పుడు దేవుడికి నచ్చినట్టు ఉంచాడు, అలా ఉండాలి అంతే. నేను ఇలా ఉండటం దేవుడికి నచ్చింది.
ఇప్పుడు అక్కలా ఉండటం దేవుడికి నచ్చింది. కొంతమందికి పిల్లలు పుడతారు, పుట్టినప్పటి కోరికలు కోరుకుంటారు ఎర్రటోడు పుట్టాలని. నీకు నచ్చినట్టు అనుకునే పని అయితే అందరూ ఐశ్వర్యరాయుల్ని అభిషేక్ బచ్చన్లే గడేస్తారు. అదే విధంగా అందరు ఏళ్ళే గడేస్తారు, మిగతా వాళ్ళు పుట్టడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి. కానీ దేవుడికి నచ్చినట్టు దేవుడి పిల్లల్ని అంటున్నాడు. అప్పుడు నువ్వు అనుకుంటావు, నల్లటి వాడు నాకు ఎందుకు పుట్టాడని ఎప్పుడైనా అంటావక్క? ఎప్పుడైనా అంటావా? నీకు నచ్చలేదు కాబట్టి నువ్వు అనుకుంటావు, ఎట్టినాడుగా బయటికి అన్నీ ఎట్టినాడు అనుకుంటావు. కానీ ఆ మనిషి ఊరికి నచ్చాడు, దేవుడికి నచ్చాడు. నాకు నువ్వు ఇలా ఉండటమే నాకు ఇష్టమని దేవుడికి నచ్చి దేవుడు అలా తయారు చేస్తే, ఇప్పుడు దేవుడికి మనం నచ్చగానే కొన్ని రోజులు ఉన్న తర్వాత నేను నల్లగా ఉన్నాను, నేను ఎర్రగా కావాలని లేనిపోనివన్నీ పూసేస్తుంటాను. నేను నల్లగా ఉన్నాను, నువ్వు నల్లగా ఉండాల్సింది ఎవరికి నచ్చింది? దేవుడికి నచ్చింది నువ్వు నల్లగా ఉండాలని. కానీ నువ్వు నల్లగా ఉండాలని దేవుడికి నచ్చితే ఇప్పుడు నీకు నచ్చినట్టుగా నీ శరీరాన్ని ఏం చేసుకుంటున్నా? తయారు చేసుకుంటున్నాం. అంతేవిధంగా మనం తయారు చేసుకుని చాలా మంది లేరా? 199 మంది, ఏడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అంతే. 199 మంది వీళ్ళకి నచ్చినట్టుగా తయారు చేసుకుంటారట అన్నిటిని. ఎందుకు ఇలా తయారు చేసుకుంటున్నారంటే, ఇది నాకు నచ్చలేదు అంటే నీకు నచ్చలేదంటే ఊరికి నచ్చింది, దేవుడికి నచ్చింది. ఇప్పుడు దేవుడికి నచ్చిన దాన్ని నీకు నచ్చినట్టుగా నువ్వు మార్చేసుకుంటున్నావు. ఎలా మార్చుకుంటున్నావంటే, కొంతమంది చాలా ఈ మధ్య కాలంలో మీకు తెలుస్తూ తెలియదు, కొంతమంది వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క కళ్ళు కానీ యొక్క ముక్కు కానీ ఇవన్నీ కొద్దిగా వంక కానీ ఇలా ఉంటే ప్లాస్టిక్ సర్జరీ చేసి మళ్ళీ కరెక్ట్ చేసుకుంటుంటారు. వీళ్ళకి నచ్చినట్టుగా. నువ్వు అలా ఉండటం నాకు నచ్చినట్టు అంటా దేవుడు, నాకు నచ్చినట్టు ఇలా ఉంచానన్నాడు. కానీ ఇప్పుడు నువ్వేం చేసుకుంటున్నావు? ఇది కొద్దిగా ముక్కుకు తక్కువ ఉన్నది ఎక్కువ చేసుకుందాం, కొద్దిగా పెదాలు లావు ఉన్నది దాన్ని సన్నం చేసుకుందాం, ఇవన్నీ చేసుకుందామని ఎందుకు తయారు చేసుకుంటున్నారంటే, దేవుడు నీకు అవయవాన్ని ఇచ్చి అలా ఉంచటం దేవుడికి తెలుసు. కానీ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవటం వలన వీటి వల్ల మనుషుల్లోనికి ఏమొచ్చేసింది? సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. సైడ్ ఎఫెక్ట్స్. ఈ కొన్ని రోజులు పోగానే హాస్పిటల్కి పోగానే ఏందనగానే నీవు అతిగా కొన్ని కెమికల్స్ వాడటం వల్ల నీకు ఇన్ఫెక్షన్ వచ్చేసిందని చెప్తున్నారు హాస్పిటల్లో. జబ్బులు ఏమి లేవు, ఊరికి ఎవరికే జబ్బులు లేవు. ఈ జబ్బులన్నీ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అంటారు. ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు మనము తలకు పోసుకోవాలి వారానికి 1 రోజు 2 రోజులు, కానీ రాత్రి పగలు తల బాగుండాలి రోజు పోసుకుంటాం అనుకో, జలుబు ఎక్కువైపోయి హాస్పిటల్కి పోతే ఇన్ఫెక్షన్ వచ్చేసింది. చల్ల నీళ్ళలో చేయి పెట్టవద్దు, నీళ్ళు ఉన్నాయండి చల్ల నీళ్ళేనక్క, చేయి పెట్టొద్దంటే ఏడ పెట్టాలి? ఎప్పుడైనా అర్థం చేసుకున్నారు మీరు? ఇప్పుడు ఉన్నాయన్నీ కూడా చలికాలం చల్ల నీళ్ళే. వాళ్ళు ఏమంటారు? చల్ల నీళ్ళలో చేయి పెట్టొద్దు, చల్ల నీళ్ళే తాగొద్దు అంటారు. మరి ఏ నీళ్ళు తాగాలి అంటే నీకు బాగా ఆలోచించండి. చల్ల నీళ్ళు తాగొద్దు అన్నావు, ఎందుకు తాగొద్దు? మరి దేవుడు ఇచ్చింది ఎచ్చని నీళ్ళు ఇచ్చాడు అక్క, చల్ల నీళ్ళు కదా ఇచ్చింది. మరి ఎందుకు తాగొద్దు అన్నాడు? ఎందుకు తాగొద్దు అన్నాడంటే, దేవుడి నీ నాలుకకు రుచులు తెలిపేటువంటి ఒక పదార్థం అంటే రుచులు తెలిపేటువంటి పద్ధతిని పెట్టాడు. ఈ నాలుక రుచి తెలుసుకోవటానికే ఉపయోగపడాలి. దేనికి? రుచి తెలుసుకోవడానికి ఉపయోగపడే నాలుక ఇది. ఇప్పుడు ఈ నాలుక మీద నువ్వు కొన్ని పెట్టగానే ఏం జరుగుతుందంటే, కారం మీద పెడితే కారం అవుద్ది, బాగా ఉండక. కారం మీద పెడితే కారం అనిపిస్తుంది, చేదుది పెట్టినప్పుడు చేదు అనిపిస్తుంది, తీపిది పెట్టినప్పుడు తీపి అనిపిస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత జనాలకు రుచులు తెలియకుండా పోయింది. ఎందుకు తెలియకుండా పోయి చెప్పనక్క? కారంలో ఏమన్నా ఆ యొక్క కారంలో ఏమన్నా కారం తగ్గిందా? తీపిలో ఏమన్నా తీపి తగ్గిందా? లేకపోతే చేదులో ఏమన్నా చేదు తగ్గిందా? యాపాకులో చేదు ఏమన్నా తగ్గిందా? మిరపకాయలలో కారం ఏమన్నా తగ్గిందా? ఇప్పుడు తేజకాయలు వచ్చిన ఇంకా మామూలు కారం కాదు. లేకపోతే ఇప్పుడు బెల్లం చక్కెరలో తీపి ఏమన్నా తగ్గిందా? మరి ఎందుకు ఇలా అయిపోయినాయి అలా? ఎందుకు ఇలా అయిపోయినాయి? రుచులు తెలియట్లేదు అంటున్నారు. ఎందుకంటే తగిన మోతాదులో తీసుకోవాలి. ఏది కూడా అధిక మోతాదులో ఏది తీసుకోకూడదు. ఈ మధ్యకాలంలో తెలిస్తే తెలియదు, చాలా మంది ఏమంటున్నారంటే, ఇంతకు ముందు ఫస్ట్ ప్రారంభంలో థమ్సప్ తాగితే రుచి ఉండేదంటే ఈరోజు రోజు తాగటంలో రుచి లేదంటారు. థమ్సప్ లో రుచి లేదంటున్నారు. థమ్సప్ లో రుచి లేదు కాదు, నీ నాలుక క్రొత్తదనాన్ని కోరుకుంటుంది. అలవాటు పడిపోయింది నీ నాలుకది. నీ నాలుక అలవాటు పడిపోయింది, దాంట్లో రుచి లేదు. కావాలని చూడండి, ఒక 20 రోజులు తాగకుండా మళ్ళీ తాగని కరెక్ట్గానే ఉంటుంది.
నీ నాలుక అలవాటు పడిపోయింది. అలాగా ఈ నాలుకతో కొన్ని వాటిని మనం అలా చేయాలి. అందుకే దేవుడు ఏమన్నాడు, సుందరములైన మీ అవయములకు అదినంటే మనం ఎక్స్ట్రాగా ఏది చేయకూడదు. కావాలని చూడండి, రోజు పని చేసి చేతులు ఏమైపోతాయి, మొద్దు బారిపోతాయి. అప్పుడు నీకు మైకును పట్టుకోవడం లేదు కూడా తెలియదు. మొద్దు బారిపోయినాయా, నాకు పట్టుకుందో లేదు తెలియదు. ఏదన్నా పట్టుకున్నా ఏదన్నా తగిలినా కూడా దెబ్బ తగిలిన కూడా దెబ్బ కాబట్టి మొద్దు బారిపోతున్నాయి. అతిగా చేసేస్తున్నారు. అతి ఎందుకు చెప్తానంటే, అతి గురించి దేవుడు కరెక్ట్ చెప్తాడు. ఇప్పుడు నేను ఉన్నాను, నా యొక్క శరీరంలో వెంట్రుకలు నాకు ఉండవు. అసలు నా శరీరం మొత్తం ఎక్కడ వెంట్రుకలు ఉండవు. ఇప్పుడు నేను వెంట్రుకలు రావాలని కొత్త ఆయింట్మెంట్, కొత్త కెమికల్స్ పోతే ఏమవుతుందంటే రాస్తాయేమో తెలియదు, కానీ ఉన్నటువంటి చర్మం కొన్ని రోజులు కూడిపోతుంది. నేను దేవుడికి ఇలా ఉండాలని దేవుడికి నచ్చాను. నేను ఇప్పుడు కొత్తగా అందరికీ ఎలా ఉన్నాయి, నాకు కూడా ఇలా హెయిర్ కావాలని నేను అనుకున్నాను అనుకోండి, నా ఇష్టం కోసం సొంత ప్రయత్నాలు చేస్తే ఏమవుద్ది, ఉన్నది కూడిపోద్ది కొన్ని రోజులకి. కొన్ని రోజులు కానీ ఇప్పుడు లోకం ఏం చేసిందంటే, ఈ యొక్క నోటితో ఏం తినాలి, మంచి రుచిగల పదార్థములు మంచి ఆహారం తినాలి. కానీ నోటితో ఏం చేస్తారు అంటే వ్యర్థమైన వాటిని తినేవాళ్ళు ఎక్కువైపోయారు. వ్యర్థమైనది రోజు ఆ యొక్క ఏంటి పొగాకు, ఆకు, ఒక్క, సున్నము, బాగా ఘాటు సున్నం తెలుసా, సున్నం వేసుకుంటే ఏమవుతుంది, పొక్కుద్ది. మామూలుగా సున్నం పెట్టుకుంటే ఎక్కడైనా పొక్కుద్ది. దాన్ని అంతటి వాడు ఏం చేస్తుందంటే కురికేస్తుంది, సున్నం రాయి కురికేస్తుంది. ఇప్పుడు ఇది నోట్లో వేసుకోవటం వల్ల ఈ నోరు మొత్తం కూడా కొరికిపోయి దీని అంతటా అయిపోయి కొన్ని రోజుల తర్వాత ఎంత కారం కన్నా ఇది తిన్నట్లేదు. ఎంత కారమైన పెట్టు, అసలు కూరలో కారం ఎంతనో లేదంటారు. ఇప్పుడు ఈ కారం అనేది లోపల పోయి లోపల కలవట్లేదుగా, వీటికేం జరుగుతుంది, అది ఎఫెక్ట్ కొట్టేస్తుంది. అందువల్ల లోపల పేగుకు పోత వచ్చింది అంటున్నారు. పేగు పోత రావటం ఏంది, పేగు మడతబడిపోవటం ఏంది, పేగు అంటే అంటారు చూడండి, దాన్ని ఒక రకం చెప్పాలంటే పగిలిపోయింది అంటారు కదా, నోరు పూసినట్టుగా పేగు పోత వచ్చింది అంటారు. ఎందుకు పోత వచ్చిందంటే మనము నోటిలో మాత్రం తీసుకునేది తక్కువే, అది లోపల పోతే లోపల తట్టుకోలేకపోతున్నాయి. నువ్వు తయారు కావటానికి, తీపి కావటానికి తేనె ఇచ్చాడు. తేనె స్వచ్ఛమైనది, కానీ తేనెని తినే వాళ్ళు ఆడ దొరకలే. అందుకని ఇక్కడ ఏమన్నా సుందరములైన అవయవాలు ఎందుకు చెప్తున్నానంటే, మనిషి ఉండవలసిన దానికంటే ఎగస్ట్రా చేసుకుంటున్నారు అందరు కూడా. ఎగస్ట్రా చేసుకుంటే ఏమొచ్చేస్తుంది, ఎగస్ట్రానే వస్తుంది. ఎగస్ట్రాలు ఎక్కువైపోయి ఇప్పుడు అందరికీ ఈ ఎగస్ట్రాలు ఎక్కువైపోయి ఎందుకంటే చెప్పాను చూడండి. ఇప్పుడు అన్నట్టుగా డాక్టర్ల దగ్గర పోతే ఏం చెప్తున్నారంటే అన్ని తినొద్దని చెప్తారు. ఏం తినాలంట, ఏమి తినొద్దు అంటున్నారు. అన్నం తినొద్దంట, అన్నం తినొద్దంట, చక్కెర తినొద్దంట, కూర తినొద్దంట, మాంసాలు తినొద్దంట, అవి తినొద్దంట. మరి ఏం తిని బతకాలి, అది కూడా తినొద్దు అంటుండగా, అది కూడా తినొద్దు అంటున్నాడు. ఏం చేయమంటున్నారంటే డాక్టర్లు జనానికి ఏం చెప్తారు, మీరు తిండి మానేయండి అని చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే తిండి మానేమన్నారు. తిండి మాని ఎలా బతకాలంటే, తిండి మానితే 10 రోజులు బతుకుతావు, అది తింటే 2 రోజులకే చస్తావు. ఎలాగైనా చచ్చిపోతావు, కానీ 10 రోజులకు 2 రోజులకి తింటారు. మన ఆశ ఏంటంటే వాళ్ళు ఊరే చెప్పారని మనం ఆలోచించి వెళ్ళిపోతుంటాం అంతే. అందుకని మీకు అందుకు చెప్తున్నానంటే, మన యొక్క శరీరములో ఎక్కడ ఏ అవయవం ఉండాలో దాన్ని దేవుడు ఇచ్చాడు. అది ఎందుకు వచ్చాడంటే దేవుడి చిత్తానుసారంగా అది ఉన్నది. అయితే ఈ శరీరానికి ఏమి కలిగిందంటే ఒక ఆలోచన కలిగిందంట. ఈ శరీరంలో ఉన్నటువంటి వాటికి, శరీరంలో ఏమో నేను చెప్పాను అవయవాలు, ఈ అవయవానికి ఏమి కలిగింది అంటున్నాడంటే, యాకోబు రాసిన పత్రిక బాగా చూద్దాం, కొద్ది నిమిషాలు చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా చదవండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి, మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా. మీ భోగేచ్ఛలు, ఎవరి భోగేచ్ఛలు? బాగా ఆలోచించండి. ఇక్కడ ఏమంటున్నాడు, మీలో అంటే మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి అన్న. బాగా వినండి, చాలా జాగ్రత్త, జరిగి జాగ్రత్తగా కొద్ది నిమిషాలు అనండి, బాగా వినండి.
మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడేటువంటి ఓకే మీరేనంట మీ అవయవాలలో ఏముందంట? పోరాటం. పోరాటం దేనికి ఉండాలమ్మా? పోరాటం దేనికి ఉండాలి? మనుషులకు ఉండాలి. ఇప్పుడు మనుషులకు లేదంటే ఎక్కడుంది? అవయవాలకు పోరాటం ఉందంట. అవయవాలకు ఏం పోరాటం అసలు? అవయవాలకు పోరాటం ఏంటంటే, పోరాటం అంటే అసలు మీకు అర్థమైంది కదా, పోరాడుతుంటాయి. అవయవాలు ఏమని పోరాడుతుంటాయి? మీ అవయవములలో పోరాడు ఏంటంట? భోగేచ్ఛ. భోగేచ్ఛ అంటే అది అందరికీ తెలుసు కానీ అర్థమైంది తక్కువ కదక్క. భోగేచ్ఛ. భోగేచ్ఛ అంటే ఎక్కువ హేచ్ఛలు కావాలి. భోగేచ్ఛ నుండి కదా. ఎలాగంటే మీకు అర్థం కావడానికి బాగా చెప్తాను. సాగుతాను కీర్తన గ్రంథం, ఒకసారి కీర్తన గ్రంథం మీకు అర్థం కావడానికి చూపెడతాను. ఎక్కువ మంచి మాటలు ఉంటాయి, అర్థం కావడానికి చూపెడతాను. భోగేచ్ఛ అనే దాని గురించి మాట్లాడటానికి చెప్తున్నాను. కీర్తన గ్రంథము తీసారము 119వ అధ్యాయం 119వ అధ్యాయం 37వ వచనం 37వ వచనం. ఇప్పుడు అందరికీ అర్థమైపోతుంది, చాలా ఈజీ. 7 వ్యర్థమైన వాటిని చూడకుండా వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నా కన్నులు త్రిప్పివేయుము అన్నాడు. ఎవరు అంటున్నారు ఇక్కడ? దావీదు అంటున్నాడు. ఇప్పుడు కన్నులు ఇచ్చింది దేనికి అక్క? కళ్ళు పెట్టింది దేనికి దేవుడు? చూడటానికి. బాగా ఆలోచించండి. కన్నులు పెట్టింది ఏంటి? చూడటానికి. అంటే ఏమన్నాడు? మీ శరీరంలో ప్రతి అవయవానికి తన పని ప్రకారం పెట్టాడు. ఈ కళ్ళు పెట్టింది దేనికి? చూడటానికి. చూడటానికి పెట్టాడు కాబట్టి చూడకుండా కళ్ళు మూసుకోవడం కరెక్ట్ అక్క కాదు. కాబట్టి ఏమన్నాడు? దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా వ్యర్థమైన వాటిని చూడకూడదు అన్నాడు. అయ్యా వ్యర్థమైనవి అంటే పనికిరాని. అంటే పనికిరాని ఏంటి? పనికిరాని ఏంటి? ఎందుక ఒక మాటలో చెప్పాలంటే, ఏదోని వనం ఉంది, అందరికీ తెలుసు కదా. ఏదోని వనం, ఆది కాండంలో ఏదోని వనం తెలుసు కదా. ఏదోని వనంలో దేవుడు స్వేచ్ఛ ఇచ్చేశాడు. మీ ఇష్టం వచ్చిన చోట తిరగండి, మీ ఇష్టం వచ్చిన చూడండి, మీ ఇష్టం వచ్చిన తినండి అన్నాడు. ఇన్ని చెప్పిన దేవుడు ఒక్కటే చెప్పాడు. ఏం చెప్పాడు? ఆ పండును తినొద్దు, దాన్ని చూడొద్దు, దాని గురించి ఆలోచించద్దు. ఇప్పుడు వీళ్ళకి ఏమవుతుంది? అదే చూడాలి. అది చూస్తే ఏమైంది? తినాలనిపించింది. తింటే ఏమైంది? పాపం పట్టుకుంది. పాపం వల్ల ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఇప్పుడు కూడా ఏం జరిగిందంటే, వ్యర్థమైన వాటిని మన కన్నులతో చూడకూడదు. దేవుడు కళ్ళు ఇచ్చింది చూడటానికే కదా అన్నాడు. కరెక్ట్నే కాదనట్ల, చూడటానికి ఇచ్చాడు. కానీ కళ్ళకు కొంత పవర్ ఇచ్చాడు. ఎంత స్టామినా చూడగలదు, ఎంత చూడలేదు. బైబిల్ చదవటానికి తెలుసు, బైబిల్ చదువుకోవటానికి కావలసింది చూస్తుంది. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన యొక్క మహిమను చూడటానికి కనపడుద్ది. దారిలో నడిచిపోవటానికి కావాల్సినంత చూపు అవసరమే. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, బైబిల్ సూర్యరశ్మిలో నుంచి ఎన్నో వేల లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సూర్యుడు ఇక్కడికి వెలుతురు పడితే, ఈ వెలుతురు చూడటానికి మన కళ్ళు తట్టుకోగలం. బాగానండి, ఈ వెలుతురు చూడటానికే మన కళ్ళు తట్టుకోగలదు. కానీ ఇప్పుడు మనం ఏం చేసుకున్నామంటే, ఎక్స్ట్రా పవర్ చేసుకున్నాం. ఎక్స్ట్రా పవర్ అంటే ఎక్కువ పవర్ ఉన్నటువంటి టీవీలు, లైట్లు, బాగానండి సెల్ ఫోన్లు, ఇవన్నీ తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఏటని ఎక్కువ చూడటం ప్రారంభించాం. నువ్వు ఇంతకు ముందు ఎవరికి కూడా అద్దాలు లేవు. ఒక 70-80 సంవత్సరాలకు లేదా 100 సంవత్సరాల క్రితంలో వెనకపోతే ఎక్కువ అద్దాలు లేవు. మరి అద్దాలు ఊరికి వస్తాయి అంటే, పొద్దు గూకులు టీవీలు చూసే వాళ్ళకి అద్దాలు వచ్చేస్తాయి. మసకలు వచ్చినాయి ఎప్పుడే ఉంటాయి. ఎందుకు వచ్చుంటే ఎప్పుడే మసకలు? టీవీ చూసి వచ్చింది. ఒకళ్ళు టీవీ చూడలేదు, మరి ఎవరికి ఎందుకు మసకలు వచ్చాయి? బాగా ప్రార్థన చేసుకోండి. ఒకళ్ళు అసలు టీవీ చూడలేదు, మరి ఎవరికి ఎందుకు మసకలు వచ్చాయి? తిండి వాళ్ళ మసకలు రావచ్చు కదా. అసలు ఆలోచించి ఎందుకు వచ్చాయి? ఇక్కడ దావీదు కాలంలో టీవీ ఉందా? దావీదు కాలంలో కరెంట్ ఉందా? మరి అప్పుడు ఎందుకు? అప్పుడేమన్నాడు దావీదు?
అప్పుడు దావీదు ఏమన్నాడు? వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నువ్వు చూడవలసిన వాటిని చూడాలి. పనికి మాలిన వాటిని చూస్తే వాటిని చూసి 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 కళ్ళు కాయలు కాసిపోతాయి అంటారు. దేనంటారు కాయలు కాసేది? ఏమంటారు? ఒకళ్ళ కోసం ఎదురు చూస్తే కళ్ళు ఏమవుతాయంట? చూసి 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 కళ్ళు ఏమైనా కళ్ళు కాయలంట కాస్తాయి. కళ్ళు కాయలు కాస్తాయి. కళ్ళల్లో సుక్కలాగా అయ్యే కాయలు కాసిపోయి ఏనంట ఎవరి కోసమో ఎంత చూడాలంట. నువ్వు ఎవరి కోసం చూడాల్సినంత అవసరం లేదు. నాకు అర్థం కాలేదు. నువ్వు వస్తువేమో నీ రోడ్డు పక్క చూసి 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 నిద్ర లేదు, ఊపిరి లేదు, అన్నము లేదు, ఇవన్నీ లేకుండా చూసి 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 ఈ దారు పత్రం కలిసి చూసి 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 నా కళ్ళు కాయలు కాసుకుని నువ్వు రాలేదు. అంత ఎక్కువ చూడమన్నాడు. రోజుకి ఎంతవరకు చూడాలి అంతవరకు చూడాలి. ఎక్స్ట్రా చూస్తే ఏమవుద్ది? ఎందుకు చూసావు అంత ఎక్కువ అంటే భోగేచ్ఛల కోసం ఈ కళ్ళు అంట చూడాలనుకుంటే. అంటే ఎందుకు చూడాలనుకుంటే లోపలేముంది? లోపలేముంది? బాగానండి, మన లోపలేముంది? శరీరం లోపల అవయవాల గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఆ లోపలేముంది? శరీరం లోపలేముంది? అదే ఏ అవయవాలు? అన్నీ ఉన్నాయి కదా మీకు తెలుసు. ఒకటనే రెండనే మెయిన్ ఒక అవయవము హృదయం అనే గుండె అనే అవయవం ఉంది. ఈ అవయవానికి ఏముందంట? కోరిక. ఏ కోరిక ఉంది? ఏం కోరిక ఉందా దానికి? బాగా ఆలోచించండి, బాగా గమనించి ఆలోచించండి. కీర్తన గ్రంథము 119:9 ఒకసారి చదవండి. 119:9 బాగా వినండి, చాలా జాగ్రత్తగా కనపడింది ఎవరికన్నా? యవ్వనస్తులు దేని చేత తన నడతను శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. బాగానండి అమ్మ 11 చదవండి. 119:11 చదవండి. సరే 11 చదవండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకుంటుని. నీ ఎదుట నేనేమి చేయకుండానట్లు అంటే ఎవరి ఎదుట పాపం చేయకుండానట్లు? దేవుని ఎదుట మనిషి పాపం చేయకున్నట్లు మనిషి హృదయంలో ఏమున్నదంట? వాక్యం ఉంచుకున్నాడు. ఇప్పుడు ఇలా హృదయంలో ఏముంచుకున్నాడు? ఏనా వాక్యం ఉంచుకున్నాడా? బచ్చుబాను హృదయంలో ఉంచుకొని పనికి మాలిన చూపులు చూస్తున్నాడు. ఈరోజు ఎందుకు కాయలు కాసేదా చూసినావు అంటే వ్యర్థమైన పనికి మాలినాడు కోసగా కాయలు కాసేదా చూసేది. వాడు అంటారు సాయంత్రం 6 గంటల దాకుండా నేను వచ్చేటప్పుడు ఒక అంశం తీసుకొస్తాను, ఇద్దరం కూర్చొని తాగి పోదామంటాడు. ఈడు 6 గంటల 10 గంటల దాకా చదువుతుంటాడు. వస్తలేమో 6 గంటలకు అన్నాడు, రాకపోతే ఇక రాడు తెలిసి ఇంటిపోవాడుగా. ఒకవేళ వచ్చేటప్పుడు ఏమన్నా బండి పంచర్ అయి ఉంటుందేమో, తర్వాత బండి పిలుచుకొని వస్తాడేమో. అబ్బాయి అన్ని కోరికలు, నిద్ర లేకుండా తిండి లేకుండా చూసి 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 చివరికి నిరుత్సాహం ఇచ్చేస్తుంటది. చెడ్డ వాటిని చూడకుండాన్నట్లు. చెడ్డ వాటిని చూడటము తప్పు కాదంటున్నారు చాలా మంది. చెడ్డ వాటిని చూడటము తప్పు. ఎందుకు తప్పంటే అది ఏ తప్పైనా కూడా ఈ చెడ్డదాన్ని చూడటం వల్ల హృదయంలోకి ఏమొచ్చేసింది? కోరిక. ఈ హృదయంలో ఏమొచ్చేసింది? కోరిక. ఈ కోరిక ఏం చేస్తుందంటే కాళ్ళను నడిపిస్తుంది. ఎటువైపు నడిపిస్తుంది? చెడ్డ మార్గములో. చెడ్డ మార్గంలో కాళ్ళు నడిచిపోతుంటే చేతులు ఏమి తాగుతున్నాయి? చెడ్డ వాటిని తాగుతున్నాయి. ఎలాగంటే కళ్ళతో కాయను చూసింది అవ్వగా, కళ్ళతో చూసింది. చూడగానే హృదయంలోనికి ఏమొచ్చేసింది? తినాలని ఆశ పుట్టింది. తినాలని ఆశ హృదయంలో పుట్టింది కనుక కాళ్ళతో చెప్తుంది ఏమని? నడువు పో అన్నాడు. కాళ్ళు చక్కగా నడిచి ఆ చెట్టు దగ్గర పోగానే ఈ కాళ్ళు ఎవరికి చెప్తున్నాయి? చేతులకు చెప్తున్నాయి పీక్కో అని. ఈ చేతులు పీకేసుకున్నామంటే వెంటనే చేయి ఎవరికి చెప్తుంది? నోటికి చెప్తుంది ఏమని? నోరు తెరిచి తిను అని. ఇది నోరు తెరవగానే లోపల ఉన్న దంతాలు కురికమని చెప్పేసింది. అది ఎప్పుడైతే కురికినాయో ఆ నాలుక రుచి చూస్తుంది.
ఎంత బాగా గమనించి ఆలోచించింది. ఇవన్నీ జరగటానికి అవయవాలు మొత్తం కూడా ఒకే పని చేసే 2 పనులు ఏమని చేస్తున్నాయి. ఏటల్లో ఎవరు కూడా నేను చెయ్యనంటే ఆ పని జరుగుద్దా? ఇప్పుడు బాగానండి, జరుగుద్దా? కళ్ళు చూసింది, కాళ్ళు పోయింది, చెయ్యి పీకేసింది, ఇప్పుడు నోరు నేను తినను అంటే ఇదంతా చేసి వేస్ట్గా. అదే విధముగా బైబిల్ గ్రంథం కూడా మనందరికీ అర్థం కావడానికి మీకు చాలా చిన్నగా చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనుషులలో ఏమొచ్చేసిందంటే శరీర అవయవాలలో పాపేచ్ఛలు అంటే భోగేచ్ఛలు వచ్చేసాయి. అవయవాలకు భోగేచ్ఛలు వచ్చేసాయి. ఎలాంటి భోగేచ్ఛలు అంటే ఐబ్రోస్ అంటే కన్ను రెప్ప పైన ఈ యొక్క వెంట్రుకలు ఉన్నాయి చూడండి, ఈ దేవుడు పెట్టాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈటను కట్ చేసి ఆ యొక్క తిక్కుగా ఉండేటువంటి దాంతో పోసుకుంటున్నారు, ఐబ్రోస్ చేస్తున్నారు. కళ్ళ పక్కన బాగా నల్లగలివని వాళ్ళు దానికి కావాల్సింది పోస్తున్నారు. పెదాలు ఇచ్చిన పెదాలు ఎర్రగలివని దీనిపైన ఆ లిప్టిక్కో బొప్టిక్కో పూసేస్తున్నారు. దేవుడు ఇచ్చినటువంటి యొక్క శరీర అవయవాలకు బాగాలేదని దీని మీద ఎంత పెంటబోతున్నారు అందరికీ తెలుసు. ఎన్ని చేస్తున్నారు తెలుసు. పళ్ళు తెల్లగా లేవు అని కోల్గేస్ట్లని పేస్ట్లని వాడి నాలుక సవచించిపోయింది. ఎంత కారం తిన్నా కారం మీద ఆ పేస్ట్ వేసుకుంటే నూరంతా కూడా కప్పులు వేసిపోద్ది కాదు, స్మెల్ వస్తుంది, కానీ నాలుక ఏమైపోద్ది అంటే ముద్దు బరిపోద్ది. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా శరీరములో ఉన్నటువంటి అవయవాలకు భోగేచ్చలు. ఇది మనకక్కలు కాదు, ప్రపంచం మొత్తానికి, ఈ ప్రపంచం మొత్తానికి వచ్చినటువంటి భోగేచ్చల గురించి నేను బైబిల్ ఏం చెప్తుందంటే నేను శరీరంలో అవయవాల నుంచింది వాటి పని అవి చెయ్యాలి. ఏ పని చెయ్యాలంటే ఇదిగో పక్కన వ్యక్తి కష్టాల్లో ఉన్నాడు, ఈ హృదయం ఏమనిపించాలి, నాలాంటి సహోదరుడే కదా, అతడు బాధలో ఉన్నాడు, నేను వెళ్ళి సహకరించాలి అనేటువంటి మనసు కలిగి జీవించాలి. అలా చెప్పాను కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించడానికి ప్రయాసపడిపోతాడు. ఇష్టం వచ్చినట్టు చేతులకు గోర్లు పెరుగుతుంటాయి, కాళ్ళకు గోర్లు పెరుగుతుంటాయి. వీటి మీద కూడా వాళ్ళు ఎంత చేస్తున్నారు చెప్పండి, ఎంత హై లెవెల్ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకంటే ఇలా భోగేచ్చలు ఇవన్నీ. అందుకని మనిషిలో ఏం జరుగుతుందంట, యుద్ధము పోరాటం. ఎవరెవరి మధ్య? ఎవరెవరికి మధ్య? కాలుకు కన్నుకు మధ్య, చేతికి చెయ్యికి మధ్య, నోటికి ముక్కుకు మధ్య, చెవికి నోటికి మధ్య యుద్ధం జరుగుతున్నది. ఇది కానపడే యుద్ధం కాదు, కానరాని యుద్ధం. హృదయంలోనికి వచ్చింది ఒక కోరిక. ఎవరికి? దావీదుకు. బత్షెబా శరీరాన్ని చూశాను, శరీరం బాగా ఉన్నది, నేను అనుభవించాలనుకున్నాడు. వెంటనే హృదయం పోయి కాలం నోటికి చెప్పేసింది పిలిపియమని. ఈ నోటితో నేను దేవుని స్తుతిస్తున్నాను, నేను పిలిపియను అనగానే ఈ నోటికి ఈ హృదయానికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ రెంటల్లో ఏది గెలుస్తుంది? ఏది గెలుస్తుంది? కోరిక గెలిచింది. అవునా కాదా? కోరిక గెలిచింది. ఈరోజు అందరూ తప్పులు చేయాలని ఎవరు కూడదక్క. అందరూ అనుకుంటాం ఇలాంటి నీచమైన పందుల్లాగా, కుక్కల్లాగా, జంతువులాగా ఇలాంటి తప్పులు చేయడం కంటే చచ్చిపోవడం మంచిదని అందరూ కనిపిస్తుంది. కానీ ఆ పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్ళిపోయినప్పుడు, ఆ స్థితిలో నువ్వు కూర్చున్నప్పుడు, అక్కడ నువ్వు నిలబడ్డప్పుడు నీ శరీరంలోనికి ఒక అనుకోని ఒక కంపరం అంటారు, పాప కంపరం అని వచ్చేస్తుంది. అవునా, ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందని ఒక ఉద్దేశంలోనికి వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నారంటే ఒక మాట, కీర్తన గ్రంథం 119:13 వచ్చిన ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 119:13 తొందరగా చూడండి. సారీ 19:13 అమ్మా, సారీ 19:13 కీర్తన గ్రంథం. నీ నోట నీవు చలవిచ్చిన న్యాయ విధులన్నిటిని నా పెదవులతో వివరించును. 19:13 చదువు. 19:13 కీర్తనల గ్రంథము కాదమ్మా, నేను చదువుతున్నాను, మీరేనండి. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడునై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడునగుదును. 19:13 119 చదువుతారు. 19:13 ఏంటంట? దురభిమాన పాపం. దురభిమాన పాపం అంటే పాపం ఉన్నది, కానీ మనసులోకి ఏమొచ్చేసిందంట? దురభిమాన పాపం.
అది అసలు మామూలు దురాశ. ఆశ వేరు, పాపం వేరు, దురభిమానం పాపం వేరు. దురభిమానం పాపం అంటే తృప్తి పడటన్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, ఉంటున్నాడు, కంటంలా ఇంకా నీచంగా దరిద్రానికి దరిజాపులో పోయాడు. ఇదిగో ఈ శరీరంలోని అవయవాలతో స్త్రీ పురుషులు కలిసిపడి అనేకమైన బిడ్డలను సంతానాన్ని పెంచమని చెబితే ఈ దురభిమాన పాపం మనసులోనికి వచ్చేసి పురుషుడు వెళ్ళి జంతువులతో, స్త్రీలు వెళ్ళి జంతువులతో కలిసిపోయే నీచమైన స్థితిలోనికి దిగజారిపోయిన సమాజం ఇది దురభిమాన పాపం. ఆదిలో దేవుడు ఆదామును తయారు చేశాడు, హవ్వను తయారు చేశారు, మీరిద్దరూ ఏక శరీరం అన్నారు. ఇప్పుడు దురభిమాన పాపం మనసులోనికి వచ్చేసింది. అదే మాట్లాడుతున్నాడు, దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహం వేరు, అధిక ద్రోహం మొదలే ద్రోహం. అది అధిక ద్రోహం అంటే ఎక్కువ ద్రోహం అంటే ఏంది అసలు? అధిక ద్రోహం అంటే ఎప్పుడైనా అర్థం చేసుకున్న ద్రోహం అంటే ఏంది? తక్కువ ఎక్కువ. అధిక ద్రోహం అంటే ద్రోహం అంటేనే నమ్మించి మోసం చేయడం ద్రోహం. నేను నా భార్య ఉందనుకోండి, నా భార్యను కాదు నేను వేరే వాడితో ఉంటే అది ద్రోహం చేసినట్ట. మరి అధిక ద్రోహం అంటే ఎక్కువ నమ్మించి ఎక్కువ ద్రోహము, ఇంకొక ద్రోహం కాదు. అధిక ద్రోహం అంటే దేవుడు ఇచ్చిన సృష్టి కార్యాన్ని పక్కన పెట్టేసి మనుషులు జంతువులతో చేసేస్తున్నారు పాపాలు. అది అధిక ద్రోహం. మారేది ఎప్పుడు మనిషి ఇక జీవితాలు బాగుపడేది ఇప్పుడు వీటికి అలవాటు పడే మనుషులు అందరూ కూడా ఏమైపోతున్నారంటే వాటితోనే ఇష్టపడిపోతున్నారు అందరూ. అందుకంటున్నాడు, నీ సేవకుడైన నాకు అలాంటి కోరికలు పుట్టియొద్దు. దేవుడు కోరికలు పెట్టదలక దురభిమాన పాపంలో పడకుండా దుష్కామ ప్రవర్తన ఒక చోట రాయబడింది, దురభిమాన పాపం ఒక చోట రాయబడింది, దురాశన ఒక చోట రాయబడింది. ఎందుకు ఏంటి రాస్తున్నాడంటే మనుషుడు బ్రతకవలసిన బ్రతుకు బతకకుండా నీచమైన బ్రతుకుల్లోకి దిగజారిపోయిన సమాజం. దేవుడు అనుకున్నాడు, నేను కాళ్ళు ఇచ్చింది దేనికి రా నీకు, నేను చేతులు ఇచ్చింది దేనికి రా నీకు, కళ్ళు ఇచ్చింది దేనికి రా నీకు, నోరిచ్చింది దేనికి రా నీకంటే ఆయన ఏమనుకుంటున్నారు మనం చూడండి, బాగా గమనించండి. కీర్తన గ్రంథం 39:1 కూడా చదవండి. 39:1 39:1 తొందరగా. నా నాలుకతో ఏమి చేయకూడనట్లు అంటే నాలుగుతో కూడా పాపం చేస్తారా? అంటే ఇప్పుడు నాలుకను దేవుడు దేనికి ఇచ్చాడు? రుచి చూడటానికి, తినడానికి ఇచ్చాడు, మాట్లాడటానికి ఇచ్చాడు. అంటే ఏం మాట్లాడాలి? ఎబ్రీ రాసిన పత్రికలోనూ యాకోబు పత్రికలో అంటే జీహ్వ ఫలము. ఈ నోటితో దేవుణ్ణి స్తుతించటానికి, నన్ను మహిమపరచటానికి, పక్కనున్నటువంటి సహోదరుల ప్రేమతో ఆదరించటానికి, ఎదుటి వారికి పగతో వచ్చిన నీ మాటతో వాళ్ళను ఆప్యాయంగా పలకరించడానికి నాలుకెత్తే ఇక్కడ ఏమంటున్నాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు. అంటే నాలుగుతో పాపం చేసే రోజులు వచ్చేస్తారనే అర్థము. నాలుగుతో కూడా పాపం చేసేస్తారా? నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకొందును, భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకుంటాను అన్నాడు. ఎవరు ఉన్నప్పుడు చిక్కం పెట్టుకుంటానంట? భక్తిహీనులు ఎదుటింటే చిక్కం ఎందుకు పెట్టుకోవాలి? తొందరపడి మాట్లాడకుండా మంచిది. ఇంకా భక్తిహీనులు ఉంటే ఎందుకు పెట్టుకోవాలి చిక్కం? అర్థం కాదా? 4 రోజులు పని, మీరు అందరూ లోకంలో పని చేసుకుంటారు కదా, అందరు తప్పులు. పనికి పోయి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత మీ మొఖాల్లో ఒక ఫైర్, తెలియని ఒక కోపం, తెలియని ఒక ఆవేశం, తెలియని ఒక ఉద్రేకం. ఎవరి మీద? లోకం మొత్తం నీ హృదయంలో తెచ్చుకొని ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తే ఏమవుతుంది? నువ్వు పోయిన సమాజంలో నీ యొక్క ప్రవర్తన, నీ కళ్ళు, నీ చూపు, నీ ఆలోచన, నీ జీవితం, నీవన్నీ నీ కంట్రోల్లో పెట్టుకొని జీవించాలి. అలా ఉండదు. లోకంలో పోయిన తర్వాత దురాశలు వచ్చేస్తాయి. వాళ్ళకి 5 లక్షలు వచ్చాయంటే ఈ సంవత్సరం మాకు 10 లక్షలు వస్తాయి. ఇంట్లో ఉన్నాడు, దేనికి పనికిరాను, పని చేయడు, బాధ చేయడు, వాళ్ళు సంపాదించుకుంటాడు, ఈడేం తిట్ట తగలబడి చచ్చాడని ఇంట్లోకి వచ్చి కోపం నీ లోనికి వచ్చి నీ నోటి ద్వారా చెడ్డ మాటలు పలికిస్తుంది. ఆ చెడ్డ మాటలు ఎవరని తిడుతున్నారు?
భార్య యజమానుని తిడుతుంది, భర్త యజమానురాలను తిట్టేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన అండి? ఎవరి దగ్గరకు వచ్చింది? భక్తిహీనుల దగ్గర పోయినప్పుడు వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా ఈ చెవులలో చెవిటోళ్ళ ఉన్నాను అంతే. వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళ పని అదే. మరి మన పని వాటిని వచ్చి చూడు ఏం చేయమంటావని ఇంట్లో వాని యొక్క ఆవేశమును కుమ్మరించడానికి కాదు. ఎందుకంటే చూడండి, బాగా గమనించి ఆలోచించండి. ఎందుకు మాట్లాడుతున్నానంటే బాగా మీకు అర్థం కావటని చెప్తున్నాను. నాలుగుతో పాపము చేయకునేటట్లు నా మార్గంను జాగ్రత్తగా చూసుకోదును. నువ్వు ఎప్పుడు వాళ్ళని తిట్టావు, ఎదురు వాళ్ళకి మాట్లాడు, నీలో ఉన్న ఆవేశంలో తీసుకొచ్చి ఎవరో ఒకరి మీద ఒకరోజు కక్కేస్తావు. అప్పుడు ఎనుగు ముందు ఆలోచనతో ఒక్క బాప్తిసం తీసుకున్నాను గుర్తుండదు ఆ టైంలో, ప్రార్థన పోతున్నాను గుర్తుండదు ఆ టైంలో, నేను యేసుప్రభు బిడ్డను గుర్తుండదా? లోపల ఉన్న ఉద్రేకం అంతా పెరిగి నోటి నుంచి వచ్చే మాటలు నిప్పు కడుపులు కంటే ఎక్కువ వచ్చేస్తుంటాయి. నిజంగా వస్తాయా? వస్తాయి. ఎందుకంటే లోపలకు పంపించింది ఇంజెక్షన్ మామూలుది కాదు, అది ఇంజెక్షన్ చేసింది. అందుకని నేను చాలాసార్లు చెప్తుంటాను, మీరు సమాజం లోకంలో పనులకు వెళ్ళొద్దని చెప్పట్లేదు, పని చేసుకోండి. కానీ అక్కడ పోయినప్పుడు మీ నోటికి చిక్కాలు పెట్టుకోండి. నోటికి చిక్కాలు మాత్రమే కాదు, కళ్ళకు కూడా అద్దాలు పెట్టుకోండి, చెవులకు కూడా దూదులు పెట్టుకోండి. ఒక రకం చెప్పాలంటే మీరు చెవిటోళ్ళు మూగోళ్ళు గుడ్డోళ్ళు అడిగిపోయేంతే. కాకపోతే దావీదులాగా మధ్యాహ్నం సమయంలో లేచి రోడ్డు మీద నడిచి చివరి పాపంలో పడిపోతారు. జాగ్రత్త. లోకానికి అందుకంటారు, నాలుకతో పాపం చేయకున్నట్లు. వాళ్ళు మాట్లాడుతుంటారు. నువ్వు మాత్రం మాట్లాడకుండా ఉండటానికి ప్రయాసపడుతుంటావు అంతే. అంతే దేనికోసం అంటే మాట్లాడకుండా ఉండటం నీ వల్ల కాదు. నువ్వు అనుకుంటావు ఇన్ని మాట్లాడుతుంటే నేను ఒకటైనా మాట్లాడాలి. వాళ్ళు కావాలనే రెచ్చగొడుతుంటారు, మనల్ని కావాలని అంటుంటారు, కావాలని అది అంటుంటారు. ఏం అర్థం కాక ఈడ ఉంటే నేను తప్పు చేస్తానేమని వెళ్ళిపోతుంటాం బయటకు. తప్పు చేస్తామంటే పాపం చేస్తామని కాదు, భూతు మాట మాట్లాడతాం, వాళ్ళు తిడతాం, వాళ్ళ మీద కోపపడతాం, వాళ్ళ మీద అసూయ పడతాం, వాళ్ళ మీద ద్వేషాలతో ఎన్ని ఎందుకు వస్తున్నాయి అంటే మన హృదయములో చెడు ఉన్నది. దేవుడు హృదయమునిచ్చింది దేనికంట? ఆయన ఉండటానికి. శరీరంలో అవయవాలు ప్రతి దానికి ఒక పని ఉన్నది. అంటే ఇప్పుడు చెప్పాను చూడండి, నాలుకనిచ్చింది దేవుణ్ణి స్తుతించటానికి. దేనికంట? నాలుకనిచ్చింది దేవుణ్ణి స్తుతించటానికి. కళ్ళు ఇచ్చింది దేనికంట? మంచిని చూడటానికి. యోగు మాట్లాడతాడు 31లో, యోగు గ్రంథం 31లో ఏమంటారు? చాలా బాగా మాట్లాడతాడు యోగు, చాలా చక్కగా మాట్లాడతాడు. కన్నులకు చెప్పుకుంటున్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. ఏమని? కన్యకను నేను ఎలాగ చూసేదను. మనమంట దేవుడు ఇచ్చింది అందాన్ని చూడటానికి కదా. అందాన్ని చూడటాకని ఏ పడితే చూడు మెరుపు పోయి కళ్ళు తెలుసుకొని చూడండి ఏమవుతుందా? మెరుపు చూస్తే భయం ఉందే, పక్కన వాటిని చూస్తే దరిద్రం కదా అని ఎవరైనా కళ్ళు మూసుకుంటున్నారు అక్క. అలాంటి వాళ్ళు ఉన్నారా? కళ్ళు అప్పగించుకొని చూసే లోకం మీద. అందుకే కళ్ళు చెడిపోయాయి. జబ్బొచ్చి చెడిపోడా, మాయ చెడు వాటికి అలవాటు పడ్డాయి. కలిగి మంచిని అసలు చూడవక్క, మంచి చూపించా చూడదు. ఎప్పుడు పెట్టి చూడండి కావాలంటే, యేసు ప్రభు వాక్యం పెడతాను చూడబట్టే, అది వద్దు నాన్న బోరు కొడుతుంది. మరి ఏం కావాలంటే బట్టలు లేకుండా ఎగిరేది పెట్టినాను అంటాను. అలవాటు పడ్డాయి ఆ కళ్ళు, అంతే అలవాటు పడిపోయినాయి. అలాగా చూడటానికి, అవి చూడటానికి, వాటిని చూడటానికి, వాటి తత్వాన్ని చూడటానికి, వాటి ఆలోచనలు చూడటానికి, నీ చూడటానికి అలవాటు పడ్డాడుకు. మంచి వాటిని చూపిస్తే కళ్ళు కూడా నిద్ర రాకేమవుతుంది అక్క. మంచి వాటిని చూస్తే ఇప్పుడు మీరు అప్పుడప్పుడు మనం జరుగుతుంది పక్కన తిన్నాడు 12 గంటలకు 2 గంటలకు 3 గంటల దాకా చూస్తూనే ఉంటారు. రేపు తెల్లారింది రారింటికి పోదామంటే నాకు అసలు నిద్రే రాదు. ఆడేం కనపడుతుంది, వీడికి ఏం కనపడుతుంది అక్కడ. ఎంతమంది మగ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా పోతున్నారు మగవాళ్ళకి. మగవారి కంటే ఆడవాళ్ళు ఎక్కువైపోయారు. ఏముంది అసలు మేము అర్థం కావటం లేదా? తోటి సహోదరి కూడా నాలాంటిదేనే, నేను నా చెల్లెలు లాంటిదే, నా అక్క లాంటిదే, నా తల్లి లాంటిదే, నా తమ్ముడు లాంటిదే, నా అన్న లాంటిది. అసలు ఈ ఆలోచన లేకుండా దిగజారిపోయిన స్థితికి ఎందుకు వచ్చారంటే దాన్నే మీకు ఇందాక చెప్పాను, దురభిమాన పాపం. దిగజారిపోయింది సమాజం, నీచమైన పరిస్థితుల్లో దిగజారిపోయింది. ఇంత దిగజారడానికి గల కారణం ఏంటంటే దేవుడిచ్చిన అవయవాలను కరెక్ట్గా చూసుకోవటంలా. దేనికి ఇచ్చాడు ఈ అవయవాలు? దేనికోసం? రాజీ కావాలి. స్త్రీ పురుషులను ఏర్పరిచింది ప్రపంచం అంటే సృష్టిలో
విస్తరించటానికే కానీ కోరికల కోసం కాదు విస్తరింపచేసింది. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారు? కోరికల కోసమే పెరిగిపోతున్నారు. మన తగలబడ్డ లాస్ ఏంజల్స్లో ఏమనుకుంటున్నారంటే, ఆ యొక్క అమెరికాలో పెళ్లికి ముందే 6 నెలలు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని నచ్చితే పెళ్లి చేసుకుంటారు, లేకపోతే వద్దు అంటున్నారు. పెళ్లికి ముందే 6 నెలలు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం. ఏం అర్థం చేసుకుంటాం? నా కోరికలు నీ కోరికలు నచ్చితే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, నీ కోరికలు నా కోరికలు నచ్చకపోతే 4 నెలలు ఉందాం, నీ దారి నీది నా దారి నాది. కడుపులో పెన్నం పెరిగితే టాబ్లెట్ ఉందిగా, ఇంజక్షన్ ఉందిగా, 3వ మనిషికి తెలియకుండా పడేసిపోతున్నారు అంతే. వీళ్ళ ఆత్మహత్యలన్నిటినీ ఒకరోజు దేవుడు లెక్క తెస్తాడు. అవన్నీ వరకుందనుకున్న ప్రాణం తీయటమంటే, బతికిన మనిషిని కత్తితో కొడితే జైల్లో పెట్టమంటున్నారు కదా, ఇప్పుడు కడుపులో పెరుగుతున్న పెండాన్ని పడగొడుతున్నారంటే ఎంత ఆత్మహత్య అది? ఎవరికైనా తెలుసా? దీని గురించి పెద్ద సబ్జెక్ట్ ఉంది బైబిల్లో, నేను ఒక చోట మాట్లాడాను. కాబట్టి మీకు అందుకే చెప్తున్నాను, దేవుడు అవయవాలను తయారు చేసి అవయవాలను తన చిత్త ప్రకారం జరిగించమంటే ఆ అవయవాలను ఆయన ఇష్టానుసారం కాకుండా మన ఇష్ట ప్రకారం నడిపించుకుంటున్నాం. మన అవయవాలు 3 గంటలకు లేచి ప్రార్థన చేయండి రోజున రాత్రక్క 2 గంటలకే మోగుద్ది బెల్లు, గొయ్యి 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 అని అల్లారం పెట్టుకుంటారు. మరి 3 గంటల కల్లా అన్నం వండుకుంటారు, 4 గంటల కల్లా ఉంటారు. అసలు నిద్రే రావట్లేదు ఈ రోజులలో. నిద్ర ఎందుకు వస్తుంది? అసలు నాకు నిద్రే రావట్లేదు. ఎందుకు వస్తుంది నిద్ర? అసలు రాదు. మరి ఎడగొచ్చుంటే వద్దనే నిద్ర వస్తుంది. అసలు నిద్ర రావట్లేదు. పొద్దున్న 3 నాకు 1 గంటగా మెలకు వచ్చేస్తుంది. దేనికి? హృదయములు కోరికలు అలా తాండవులు ఆడుతున్నాయి, దురభిమాన ఆలోచనలు అలా తాండవులు ఆడుతున్నాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత డాక్టర్ దగ్గర పోతే నిద్ర తగ్గి లోపల నరాలు తెగిపోయి అమ్మ తొందరలోనే నీ కళ్ళు పోతాయి అంటాడు. నిద్ర ఎందుకు తగ్గింది డాక్టర్? నేను బాగా నిద్రపోతానంటే ఎప్పుడు బాగా కాదు. అన్నం కూడా తెలుసా, ఒక రోజే కడుపు నిండా తింటే నెల అంతా ఉండదక్క. రోజు 3 పూట్ల అన్నం తినాలి. కాబట్టి 365 రోజులు ప్రతి దినం ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలి శరీరానికి. ఎండాకాలం మేము ఇంటికాడ ఉంటాం కాబట్టి రాత్రి పగులు బొల్లేస్తాం. ఇప్పుడు బాగా నిద్ర లేకుండా ఉంటామంటే దానికి ఎప్పుడు కావాల్సింది అప్పుడు ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఎలా మారిపోయిందో ఇదివరకు 10 దినాలు ఒక రకం ఉంటాయి, ఇప్పుడు 10 దినాలు మారిపోయినాయి. ఇంతకుముందు 8 గంటలకు పోయేవాళ్ళు, సాయంత్రం 5ంటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అసలు ఎట్ట పోతారో తెలియదు, ఎందుకు పోతారో తెలియదు, అసలు టైమింగే లేదు. కొన్ని రోజులు పోతే గవర్నమెంట్ టైమింగ్ మన టైమింగ్ మారిపోతుందంటే జనాలు రాత్రింపగలు ఎందుకు చెప్తుందంటే ఇక్కడ అవయవాలను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీ చేతిలో పెడితే నువ్వేం చేసే వాటిని పాడు చేస్తున్నావు. పాడు చేస్తున్నావు. కిడ్నీలోకి రాళ్ళు అవుతున్నాయి అంటే ఎందుకు వస్తాయి రాళ్ళకి అర్థం కాలేదు. అసలు రాళ్ళు ఉంటాయి నా కిడ్నీలో? ఎందుకుంటాయి? కిడ్నీలలో రాళ్ళు రావటానికి గల కారణం ఏంటండి? డాక్టర్ని అడిగితే తిండి లోపం అని చెప్తున్నారు. అంతేనా చెప్పేది? ఏమన్నా అంటున్నారు? లేనిపోని వ్యర్థ పదార్థాలు తినటం వలన ఆ వేస్టేజ్ వడపోత కాగితం వడపోతారు. అవి వడపోవటం అనేది కొద్దిగా మారిపోయి అవన్నీ ఊపిరితిత్తులు పడిపోవటం వల్ల ఈ కిడ్నీలు కొద్దిగా పేరు చేస్తున్నాయి. హార్ట్ ప్రాబ్లం అంట. ఎందుకు హార్ట్ ప్రాబ్లం? ఎందుకు వస్తాయి హార్ట్ ప్రాబ్లం చెప్పండి? ఎందుకు అంత టెన్షన్? దొంగతనంగా పోడ్లు పెట్టుకొని చేత్రమో ఏమవుద్దు ఈ టెన్షన్లలో గుండెలు పగిలిపోతాయి. ఒక్కొక్కరికి ఊరన్న చూస్తారేమో, చేస్తారేమో, తింటనేమో, తాగుతాను ఎవరైనా ఏం చేస్తాను. ఇంత టెన్షన్ ఎందుకు? ప్రశాంతంగా జీవితం ఏమవుతాక ప్రశాంతత ఉందే మనిషి కాదు. అసలు ఎక్కడైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళి ప్రశాంతంగా ఉన్నట్టు ఎవడు ప్రశాంతంగా లేడు. పనికి పోయిన భార్య ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఏమవుతుందో, పనికి పోయిన భర్త ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏమవుతుందో, మంచానికే పడిపోయి ఒక్కొక్కరు. టెన్షన్స్ అవసరమా? నీకు దేనికోసం ఇచ్చింది శరీరంలో అవయవాలు. దేనికోసం? రోమిలికి రాసిన పత్రిక చూడండి, చదువు ప్రార్థన చేసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12-13. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12-13. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపముని ఎలనీయకుడి బాగినది. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. ఏమంటున్నాడు? దుర్నీతి సాధనములుగా. అంటే ఈ అవయవాలను నీతి సాధనములుగా ఉంచడానికి ఇచ్చాడా దేవుడు? దుర్నీతి సాధనములుగా ఉంచడానికి ఇచ్చాడా?
మరి మనం ఎలాంటివి ఉపయోగిస్తున్నాం? దుర్నీతి సాధనం. ఎలాగ ఉపయోగిస్తున్నాం? దుర్నీతి సాధనం. నీతి సాధనం అనేది లేదు. దుర్నీతి సాధనములుగా అప్పగింపకుడి. దుర్నీతికి మన అవయవాలను అప్పగించకూడదు, మంచికి మన అవయవాలను అప్పగించాలి. అందుకనే దేవుడు ఇష్టం వచ్చినట్టుగా శరీరంలో ప్రతిదీ ఉంచి ఇవన్నీ నీకు దేనికంటే అవసరమైనప్పుడు ఉండాలని. చాలా మంది ఏమంటారు, చెవులు అంటే వినపడదంటే ఎందుకు వినపడదు? లోపమా కాదు, దేనికి? ఏదో పాపం దేనికి? చెవులలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని లోపల కర్ణబేరి కూడా పగిలిపోతుంది. చిన్నవి చూసి వినపడుద్దే? అస్సలు వినపడదు. అరిసి కేకలేసి లోపలనే మొత్తం పోయా. ఏం చేద్దాం? కొంతమంది అంటే దూరం చూపు కానరాదంట. ఎందుకని? దగ్గర నుంచి చూసి చూసి కళ్ళల్లో ఉన్న రెటీనా మొత్తం పోయింది. కళ్ళతో ఎప్పుడైనా బైబిల్ చదువుతుందా? నిజంగా చెప్తున్నాను, మీరు చదువుకున్నారు కదా, గట్టిగా 10 నిమిషాలు బైబిల్ చదివితే నిద్ర వస్తుంది. తెలుసా మీకు? 10 నిమిషాలు నిద్ర వస్తుంది. 363 రోజుకి 24 గంటలు 20 గంటలు టీవీ చూసిన తర్వాత 10 నిమిషాలు బైబిల్ చదివితే కళ్ళు పైరేపు కింది రేపు పిలుస్తుండదు. పాప పిలుస్తుండదు, రా నిద్రపోదు. ఇన్ని గంటలతో టీవీ చూస్తున్నప్పుడు నిద్ర వచ్చిందా? అంటే దేనికి బానిస అయిపోయినాయి? టీవీకి బానిస అయిపోయాయి. బైబిల్కి బానిస అయినాయా? పొద్దు గురుకులు పనికి మాలిన మాట్లాడుతుంటే ఇంట్లో అక్కాయి పిలిచినా అన్నయ్య పిలిచినా వత్తరా గోబెట్టుగా తినాయా? 10 నిమిషాలు కూడా మాట్లాడి పొద్దున 6 గంటలకు వచ్చింది, 9 అయినా ఇంటికి పోరా, 10 నిమిషాలు ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చినామని పిలుస్తున్నావా అని తెలియదా? ఎన్ని గంటలకు పోయినవో? అలవాటు పడిపోయింది మాట్లాడటానికి, అవారానికి అలవాటు పడిపోయింది. ఆ ఇంటికాడ ఈ ఇంటికాడ ఈ 4 రోజులు చూసి ఈడే గోబెట్టుకొని తినేసిన తర్వాత భార్య ఏంటనే మర్చిపోతాడు. అలవాటు పడిపోయినాడు. అదే దేవుని సన్నిధిలోకి వచ్చి 4 నిమిషాలైనా మాట్లాడకుండా ఉండగలరా? ఎందుకు ఉండలేరంటే వీళ్ళు బయట ఏంటికి అలవాటు పడింది? నోరు మాట్లాడటానికి అలవాటు పడిపోయింది. అందుకని ప్రార్థనకు వచ్చి కూకాగానే కట్టకినా యాడికి వచ్చినావు? ఈ నోరు కదార్థమనే నోరు కాదు, అలవాటు పడింది మాట్లాడటానికి. చెడు మాట్లాడటానికి అలవాటు పడిపోయింది. చెడు చేయటానికి అలవాటు పడిన కళ్ళు, చెడు మాట్లాడటానికి అలవాటు పడిన కళ్ళు, చెడు వినటానికి అలవాటు పడ్డ చెవులు. అందుకని యేసు ప్రభు అక్కడ పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా చేయకుడి అన్నాడు. మరి ఏం చేయమంటున్నాడంటే నీతి సాధనములుగా చేయండి. ఎందుకంటే మన అవయవాల గురించి మాట్లాడుతున్నారు. చూడండి 7:23 చదువు. రోమీయులకు రాసిన పత్రిక 7:23 ప్రార్థన చేయాలి. 7:23 రోమీయులకు రాసిన పత్రిక. ఏలయనగా 7:23 అదేనా? వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుతుంది. ఏ నియమం అంట? వేరొక అంటే దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు దీనికి. ఇప్పుడు వేరొక నియమం తెచ్చి పెట్టుకున్నాం నాకు ఒక నియమం ఉంది, నా భార్య నేను, అది నియమం. వేరొకళ్ళు వచ్చారంటే అది నియమం కదా, అది క్రమం కదా, అక్రమం. కాబట్టి శరీరానికి ఒక నియమం పెట్టాడు. కానీ పౌలు గారు అంటున్నాడు, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు. మన అవయవాలలో వేరొక నియమాలు వచ్చాయి. ఈ నియమాన్ని మర్చిపోయి దేవుడి నియమాలు కనబడుతున్నాయి. పొద్దున్నే 6 గంటలకు 5 గంటలకు లేచి మోకాల మీద ప్రార్థన చేయకుండా నాకు ఇష్టం ఉండదు. ప్రార్థన చేయాలి కానీ పొద్దు గురుకులు ఆగొట్టి లేదా కలుపు తీసి మిరగాయలు వేసుకున్నాడు, నొప్పి కొడుతుంది. అందుకే కూర్చొని ప్రార్థన చేస్తాను, బాస్గా పట్టేసుకొని ప్రార్థన చేస్తాను. నాకు నవ్వు వస్తుంది అప్పుడప్పుడు. ఆ పొలంలో పోయినప్పుడు పండుకొని కొట్టచ్చు కాకున్నారు. చేశారు ప్రయత్నించి రేపు ఒకసారి ప్రయత్నించండి. మీరు పోతే వాళ్ళు పడుకొని ఒక గంటతో పడుకొని ఏందమ్మంటున్నాడు, నొప్పులు వేస్తానంటే ఏమంటాడు అమ్మట ఆయన? ఏమంటాడు అమ్మ? అన్న ఏమంటాడు? అమ్మ నిన్ను ఎవరు రమ్మన్నాడు? నువ్వు పని చేయటానికి రావాలి, పని చేయకుండా పడుకోవడానికి రాకూడదు. యేసు ప్రభు కూడా ఏమంటాడు? ప్రార్థనకు వచ్చేది వాక్యమని పాటలు పాడి దేవుడిని స్థితించడానికి నిద్రపోవడానికి రాకూడదు అంటే నన్ను పాస్టర్ గారు రావద్దన్నాడు. అందుకే నేను రాలేదు. నువ్వు పని చేయకపోతే రావద్దు. మేస్త్రి వద్దాడు, నాకు పని చేయకపోతే
పని చేయకుండా వద్దంటాడా రమ్మంటా, నువ్వు వచ్చి పడుకున్నా పోనా నీకు కూలి ఇస్తానంటాడా? నువ్వు వచ్చినప్పుడు పని చేయాలి. అందుకే చాలాసార్లు చెప్తుంటాను, నేను అన్నీ చెప్తుంటాను, చాలా మందికి చెప్తాను, మీరు పనికి పోయినా పోకుండా నాకు అవసరం లేదు. దేవుడు మన అవయవాలకు ఒక నియమం పెట్టాడు. ఆ నియమం ఏంటంటే దేవుడి ఇష్టానుసారంగా నడుచుకునే నియమం. అందుకే చాలా మంది చెప్తాను, చాలాసార్లు చెప్తాను, మనిషి బతకటానికి 3 పూటలు అంత అన్నం మీరందరూ సంపాదించుకోగలరు ఉన్నట్టు, ఎవరి చేత కాకుండా. కానీ మనందరికి దురాశ ఎక్కువైపోయింది. ఎంతెంత గొడవ పెట్టుకోవాలి, నా కొడుకు కోసం, నా కూతురు కోసం, నా ఆస్తులు, ఒక్కళ్ళు పోగట్రు మనకు చివరిలో. ఇప్పుడే మొక్కల మీద అంటారు, రేపు పెడతాక కోపం పొద్దున పోయి సాయంత్రం వచ్చిన 8 గంటలు 9 గంటలు 7 గంటలకు 7 గంటలకు వచ్చా, అక్కడ కూర్చో అయ్యా కొద్దిగా నీళ్ళు తెమ్మంటే తెచ్చుకోరాదు. అప్పుడు అంటాము, ఇట్టోడి కోసం నేను పని చేసి వచ్చి వీడికి అసలు ఏమి ఇవ్వకూడదు అంటావు. మన ఆశకు లేకుండా పోయి వాడి కోసమే చేస్తాడు అబ్బదు కదా. కాబట్టి అందుకనే పౌలు గారు వేరొక నియమం మన అవయవాళ్ళకి వచ్చిందేమో చూడండి. వేరొక నియమం, అది చెడు నియమము, మంచి నియమం కాదు. దేవుడు మంచి నియమాన్ని పెట్టాడు మనలో. అందుకని కోరికలు పెరిగిపోయాయి లోకానికి కోరిక, మనుషులు కోరికలు పెరిగిపోయాయి, ఆశలు పెరిగిపోయాయి. శరీరము దేనికోసం ఉపయోగపడుతుంది, శరీరం అవయవాలు దేనికోసము భోగించడు. వారానికి ఒకసారి చికెన్ బుద్ధి పెడితే 2 సార్లు తింటాం, కానీ ఇప్పుడు 20 రోజులు, వారానికి 7 రోజులు చికెన్ తినేది. 7 రోజులు తినేస్తాను. ఏం చేద్దాం? చాలా మంది అంటారు మొక్క లేకపోతే ముద్ద దిగతాం. రుచి కాదు, అలవాటు పడింది శరీరానికి. పప్పులు గిప్పుడు తగల, పప్పు గ్యాస్ ట్రబుల్ అంటూ చెప్పారు. పప్పు గ్యాస్ ట్రబుల్ ఇంతకుముందు తినలేదు. దుగుకులదే డాక్టర్ ఏం చదువుతాడు, డాక్టర్ ఎందుకు చెప్పినట్టు డబ్బులు గుర్తుపడడానికి ఏదో కూడా చదువుతుంటున్నాయి. కరెక్ట్గా నువ్వు తింటే ఏది కాదు, కానీ ఏం చేస్తున్నాం మనం, దాంట్లో రుచి దొరక వేరే చెప్తున్నాం. ఇస్రాయేల్ ప్రజలాగా మన్నా సవిచారం లేకుండా ఏదో కూడా కొత్త రుచులు కావాల్సి వచ్చింది. దుగుకులు తాగి నాటు మామూలు తాగి ఈ శరీరానికి ఎంత కారం, గుడ్డు కారం పెట్టినా ఎదుగుద్దన్నా అస్సలు మన రుసే లేదంటారు. వీళ్ళు మాత్రం కళ్ళకు నీరు గారిపోతారు ఇంట్లో పిల్లలకు కారం తింటారు. కాబట్టి ఎందుకు చెప్తుంటా, మన అవయవాలు నీతి సాధనములుగా ఉంచాలి, దుర్నీతి సాధనములుగా చేయకూడదు. కాబట్టి ఒకవేళ ఇప్పుడు అలా ఉంటే వాటిని మార్చుకోవటం మామూలు అనుకున్నారక్క. ఎంత కష్టం అని చెప్పమంటావా? ఒక రకంగా చెప్పాలి, అంత కష్టం చెప్పమంటావా? చనిపోయినాడు బతికినంత, చచ్చిపోయినాడు బతుకుతున్నా బతకడు. కానీ యేసు ప్రభు దలుచుకుంటే, కాబట్టి చనిపోయినాడు బతికినంత. మన జీవితంలో మనం మన అలవాట్లు మార్చుకోవటం కూడా అంత కష్టం. అది మన వల్ల కాదు. కాబట్టి ఎవరు సహాయం కావాలి? దేవుణ్ణి అడుగుతాం, ప్రభువా నా అలవాట్లు నేను మార్చుకోలేకపోతున్నాను, నువ్వు నాకు సహాయం చేసి అలవాట్లు మార్చుకొని నీకు నచ్చినట్టుగా ఈ రోజు నుంచి బతుకుతాను అని ప్రార్థించండి. బతుకుతాను అని ప్రార్థన చేయండి. మీ చేత చేపించే ప్రార్థన కూడా మామూలు కొడుతుంది. బతుకుతానని మీరు మనసులో చేసుకొని అలా బతకడానికి దేవుడిని అడిగి ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని, మన జీవితాన్ని, ప్రాంతాన్ని అభివృద్ధి పరచు.